హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ గోపీశ్వర్ సర్కిల్. సో ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఛానల్ని మొదటిసారిగా ఎవరైతే చూస్తున్నారో వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మరి నేను ఇచ్చేటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి. మరి మీకు ఆర్థమెటిక్, రీజనింగ్ ఆన్లైన్ క్లాసెస్ కావాలనుకుంటే గోపీశ్వర్ సర్కిల్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు క్లాసెస్ వినవచ్చు. లేట్ చేయకండి. సో ఇప్పటి నుండి ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఒక మంచి స్కోర్ అవుతుంది. ఫుల్ డెప్త్ ఉన్న సబ్జెక్ట్, ఓకేనా? ఎక్కడ మీరు ఇలాంటి సబ్జెక్టు వినుండరు, అంత డెప్త్ ఉంటుంది. మరి డెప్త్తో పాటు మనకి ఇక్కడ డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి కాబట్టి మనకి ఎక్కువ మోడల్స్ కవర్ చేయడం జరిగింది కాబట్టి ఎలాంటి మోడల్ వచ్చినా కూడా మీరు అటెంప్ట్ చేయగలుగుతారు. ఓకే, మరి మనకి ఇక్కడ రెగ్యులర్ క్లాస్లో నేను ఒక క్వశ్చన్ చెప్తే రెండు క్వశ్చన్స్ మీరు ట్రై చేయాలి, రెండో క్వశ్చన్ మీరు ట్రై చేయాలి. మరి ఈ క్వశ్చన్ దేని గురించి అంటే ఇక్కడ కన్జంప్షన్ అన్నట్టు మీన్స్ మనం వాడకం అని చెప్తాం, వినియోగం అనేది ఉంటుంది. మరి వాడకం ఎట్లా అంటే నేనేమంటున్నా అంటే ఇక్కడ కాన్సెప్ట్ చూడండి. మనం ఇక్కడ తీసుకుంటే ఎక్స్పెండిచర్ తీసుకుంటే ఎక్స్పెండిచర్ ఈక్వల్స్ టు ఇక్కడ మనం ప్రైస్ అంటే ప్రైస్ ఇంటూ కన్జంప్షన్ అని తీసుకుంటాం, ప్రైస్ ఇంటూ కన్జంప్షన్ అని తీసుకుంటాం, రైట్? ప్రైస్ ఇంటూ కన్జంప్షన్ బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ ప్రైస్ ధర ఎట్లుంది, మనం ఎంత వాడుతున్నాం అనేది తీసుకుంటాం. అప్పుడు ఈ ఫార్ములా పైన ఉంటుంది అంటే ఎక్స్పెండిచర్ ఈక్వల్స్ టు పి ఇంటూ సి అని రాసుకుంటే అందులో కన్జంప్షన్ అవసరం కాబట్టి అప్పుడు ఈ బై ఏం రాసుకోవచ్చు, ఇక్కడ ఈ బై పి అనేది తీసుకుంటే నీకు ఇక్కడ మనం తీసుకోవచ్చు. సో కన్జంప్షన్ అనేది ప్రైస్. ఎప్పుడైతే ఇక్కడ కన్జంప్షన్ అండ్ ఇక్కడ ప్రైస్, కన్జంప్షన్ అంటే వాడకం, మనం ఎంత వాడుతున్నాం అనేది, అప్పుడు ఇలా డినామినేటర్లు ఉంటే కన్జంప్షన్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ప్రైస్ అనేది తీసుకుంటాం. సో ప్రైస్ యొక్క రేషియోని కన్జంప్షన్ రివర్స్లో రాసుకుంటాం, కన్జంప్షన్ రేషియోని ప్రైస్ని ఇన్వర్స్లో రాసుకోవచ్చు. మరి ఈ రకంగా మనం తీసుకున్నాం, బాగానే ఉంది. ఓకే, మరి అసలు ఇది ఎట్లా అంటే మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ ఒక 10 లీటర్లు ఇక్కడ ధర అనేది, సో ఇక్కడ మనం ఏం రాసుకోవచ్చు అంటే మనం ఇక్కడ ఒక ధర అనేది సపోజ్ ఇక్కడ 40 రూపాయలు 50 రూపాయలు అనుకుందాం, ఇక్కడ ఇచ్చింది కదా 40 రూపాయలు అనుకున్నాం. నేను 10 లీటర్లు వాడుతున్నా, రైట్? 10 లీటర్లు వాడుతున్నా 40 రూపాయలు. సో పర్ లీటర్ ఉందనుకోండి, క్వశ్చన్ అదే అన్నట్టు. అప్పుడు 40 ఇంటూ 10 అంటే ఎంత రాసుకోవచ్చు, 400 ఖర్చు వస్తుంది. అంటే ఖర్చు అంటే ఎక్స్పెండిచరే కదా. అప్పుడు 40 ఇంటూ 10 అంటే 400 రూపీస్ ఖర్చు అవుతుంది. ఇప్పుడు ఈ 40 కాకుండా ఒకవేళ 50 అన్నాడు అనుకో, అప్పుడు 50 ఇంటూ 10 అంటే మనం ఎంత రాసుకోవచ్చు, 500 రూపీస్ రాసుకోవచ్చు. అలా మనకి ఎక్స్పెండిచర్ వస్తుంది అన్నట్టు. దీన్ని బేస్ చేసుకొని మనం ఆన్సర్ చేస్తాం. అప్పుడు మనం ఏం చేస్తామంటే చూడండి, ఇఫ్ ద ప్రైస్ ఆఫ్ డీజిల్ ఇంక్రీజెస్ ఫ్రమ్ 40 రూపీస్ టు 50 రూపీస్ పర్ లీటర్, బై వాట్ పర్సన్ షుడ్ ఎ పర్సన్ రిడ్యూస్ హిస్ కన్జంప్షన్ సో దట్ ఇంక్రీజెస్ ఇక్కడ సో దట్ హిస్ ఎక్స్పెండిచర్ ఆన్ ఇట్ ఈజ్ ఓన్లీ 10% అంటున్నాడు. ఓకేనా? సో ఇక్కడ మనం తీసుకుంటే హిజ్ ఎక్స్పెండిచర్ ఇంక్రీజెస్ అని పెట్టుకోండి, ఇంక్రీజెస్ ఆన్ ఇట్ ఈజ్ ఓన్లీ 10% అంటున్నాడు. అంటే ఇక్కడ మనం తీసుకోవాల్సి వచ్చినప్పుడు డీజిల్ ధర లీటర్కి 40 రూపాయల నుండి 50 రూపాయలకి పెరగడం వలన ఒక వ్యక్తి దానిపై చేసే ఖర్చును 10% మాత్రమే చేసే విధంగా వాడకాన్ని ఎంత శాతం వాడకాన్ని ఎంత శాతం తగ్గించాలి. అంటే ఇక్కడ క్వశ్చన్ చూడండి, మనం తీసుకునే విధానం ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి అంటే ప్రైస్ అనేది పెరిగింది అన్నాడు, ఎక్స్పెండిచర్ కూడా కొంతవరకే పెంచాలి. చూడండి, ఇక్కడ ఎక్స్పెండిచర్ అనేది ఎంత పెరగాలి, 10% మాత్రమే పెరగాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ 40 రూపాయలు ఉన్నప్పుడు నేను 10 లీటర్లు చేసుకుంటే 400 అయింది. 50 రూపాయలు ఉన్నప్పుడు అదే 10 లీటర్ తీసుకుంటే 500 అయింది. కానీ ఒకవేళ నేను అంత ఖర్చు పెట్టలేను, 450 నేను ఖర్చు పెట్టగలుగుతా, 500 పెట్టలేను అని అంటే ఈ 10 లీటర్ల కంటే తక్కువనే కదా తీసుకోవాలి. అట్లా కన్జంప్షన్ తక్కువ చేసుకున్నాం అన్నట్టు. కానీ మీరేం చేస్తారంటే ప్రైస్ అనేది మనం తీసుకున్నది ప్రైస్ అనేది ఇక్కడ 40 రూపాయల నుండి 50 రూపాయలకి పెరిగింది. సో 40 రూపాయలు ఉన్న వాల్యూ 50 రూపాయలకి పెరిగింది. మరి ఎక్స్పెండిచర్ కూడా ఏమైంది అని అంటే ఎక్స్పెండిచర్ కూడా ఏమైంది అంటున్నాడు, 10% పెరిగింది అంటున్నాడు. సో ఎక్స్పెండిచర్ అనేది ఇంక్రీజెస్ ఓన్లీ 10%. 10% వాల్యూ ఎంత, 1/10. ఇంక్రీజ్ అయిందంటే ఇక్కడ 11/10 రాస్తాం. అంటే 10 పైన 11 ఇంక్రీజ్ అయింది. మరి ఇక్కడ ఇంక్రీజ్ అయిందంటే ఇక్కడ ఏం రాస్తారు, 40 పైన 50 అయింది అని రాస్తారు. మరి ప్రైస్ ఉంది, ఎక్స్పెండిచర్ ఉంది. ఈ కన్జంప్షన్ రేషియో చూడండి, ఎక్స్పెండిచర్ బై ప్రైస్. అప్పుడు కన్జంప్షన్ రేషియో తీసుకోవాల్సి వస్తే అప్పుడు 40 ఉన్న వాల్యూ 50కి వచ్చింది. అలాగే నెక్స్ట్ 10 ఉన్న వాల్యూ 11కి వెళ్ళింది. అప్పుడు మనం ఏం రాసుకోవచ్చు అంటే 50/40 అని తీసుకొని 50/40 అని తీసుకొని ఇంటూ 10/11 అనేది తీసుకుంటాం. ఇంటూ 10/11 ఎందుకంటే ఇది రివర్స్. చూడండి, ఇది ఎక్స్పెండిచర్ రాస్తున్నా, సారీ అండి, ఇది ఎక్స్పెండిచర్ రాయాలి, ఇది ప్రైస్ రాయాలి.
అలా తీసుకున్నాం అనుకోండి, అప్పుడు నాకు ఇక్కడ వచ్చే వాల్యూ ఏం రాస్తాం, కన్జంప్షన్ ఈక్వల్స్ టు ఎక్స్పెండిచర్ అనేది నేను ఫస్ట్ రాయాలి కాబట్టి ఎక్స్పెండిచర్ వాల్యూని ఫస్ట్ తీసుకోవాలి. సో ఇక్కడ 11/10. అలాగే ప్రైస్ వాల్యూని చూడండి, ఎక్స్పెండిచర్ బై ప్రైస్ అనేది తీసుకుంటా కాబట్టి ప్రైస్ వాల్యూని నేను తీసుకుంటే 40 ఉన్న వాల్యూ 50కి వచ్చిందని తీసుకోవాలి. ఇది ప్రైస్కి సంబంధించింది, ఇది ఎక్స్పెండిచర్కి సంబంధించింది. మనకి ఏమన్నాడు, కన్జంప్షన్ కావాలంటే ఎక్స్పెండిచర్ బై సో ప్రైస్ తీసుకుంటాం. దాన్నే మనం ఏం రాసుకోవచ్చు అంటే 11/10 ఇంటూ సో 40 బై ఎంత రాసుకోవచ్చు అంటే 50 అని రాసుకోవచ్చు. అప్పుడు 0 కడిగేస్తే అప్పుడు 11 4 44 బై ఎంత అంటే 50. అంటే ఇది స్టార్టింగ్ వాల్యూ, ఇది పెరిగిన వాల్యూ, ఇది స్టార్టింగ్ వాల్యూ, ఇది పెరిగిన వాల్యూ. అప్పుడు వాడు కూడా ఫస్ట్ 50 లీటర్లు వాడేవాడు, ఇప్పుడు 44 లీటర్లు వాడుతున్నాడని అనుకోవాలి మనం. అంటే 50 ఉన్నది కన్జంప్షన్ అంటే వాడకాన్ని తగ్గించిండు కదా, అప్పుడు ఎంత తగ్గించిండు, 6 పార్ట్స్ తగ్గించిండు. దేనిపైన తగ్గించిండు, 50 పైన, అంటే 50 పైన తగ్గింది కదా. ఇది మొదటి వాల్యూ, ఇది పెరిగిన వాల్యూ. ఇది మొదట 40 పర్ లీటర్, ఇప్పుడు 50. అప్పుడు ఇది స్టార్టింగ్, ఇది ప్రజెంట్, ఇది స్టార్టింగ్, ఇది ప్రజెంట్, అది కూడా ఇది స్టార్టింగ్, ఇది ప్రజెంట్ అవుతుంది. అప్పుడు 6 పెరిగింది అనుకొని, తగ్గింది అనుకొని, 6 తగ్గింది అనుకొని, దేనిపైన తగ్గింది, 50 పైన. ఇంటూ ఏం చేస్తామంటే 100 తీసుకుంటాం. 50 ఎంతలు తీసుకోవచ్చు అంటే 6 2 ఎంత అంటే 12%. తన వాడకాన్ని ఎంత తగ్గించాలి అని అంటే 12% తగ్గించాలి అనేది ఆన్సర్ అవుతుంది. సో 12% అనేది తన కన్జంప్షన్ అనేది తగ్గించాలి. వాడకాన్ని ఎంత పర్సెంట్ తగ్గించాలంటే 12%. ఓకేనా. మరి అదే విధంగా ఈ క్వశ్చన్ చూడండి, ఏ పర్సన్ ఎక్స్పెండిచర్ ఆన్ పల్సెస్ హ్యాస్ ఇంక్రీజ్డ్ బై 32% డ్యూ టు ఏ 10% ఇంక్రీజెస్ ఇన్ ద ప్రైస్ ఆఫ్ పల్సెస్. ఇఫ్ హీ కరెంట్లీ బైస్ 150 kgs, హౌ మెనీ కేజెస్ డిడ్ హీ బై బిఫోర్ అంటున్నాడు. మరి పప్పు ధాన్యాల ధర 32% పెరగడం వలన మరి దానిపై చేసే ఖర్చును 10% మాత్రమే పెరిగే విధంగా అతను ఖర్చు చేస్తాడు. మరియు ప్రస్తుతం అతను 150 కేజీలు కొనుగోలు చేస్తే ముందు అతను కొనుగోలు చేస్తున్నది ఎంత. కొనుగోలు చేసిండు అని అంటే మనం ఏం రాసుకుంటాం, సో కన్జంప్షన్ అనే రాస్తాం. అప్పుడు మీరు ఇక్కడ చూడండి, ధర పెరిగింది, ప్రైస్. సో ప్రైస్ అనేది ఇక్కడ చూడండి, ఫస్ట్ 100 ఉన్న వాల్యూ ఇప్పుడు 132 పెరిగింది. అలాగే ఎక్స్పెండిచర్ తీసుకోండి, 10% పెరిగింది అని అంటే ఆ 10% 1/10, దాన్ని 11/10గా రాస్తాం. అప్పుడు మరి కన్జంప్షన్ అంటే మనం ఏమనుకున్నాం, ఎక్స్పెండిచర్ బై ప్రైస్. దీన్ని తీసుకోండి, అంటే ఫస్ట్ ఇక్కడ ఎక్స్పెండిచర్ ఎంత ఉండే 10, ఇప్పుడు ఎంత 11. మరి ప్రైస్ ఫస్ట్ ఎంత ఉండే, సో 100, మరి ఇప్పుడు ఎంత 132. అలా తీసుకుంటే నాకు ఒకటి 11/10 ఇక్కడ అలాగే రాస్తాం. దాన్ని 100 బై ఎంత రాస్తాం అంటే 132 అని రాస్తాం. 11/10 దాన్ని ఇంటూ 100/132 రాస్తే నీకు కన్జంప్షన్ రేషియో వస్తుంది. ఇది స్టార్టింగ్ 150 కేజీస్ కొనుగోలు చేసి ఉండే, మరి ప్రజెంట్ ఎంత అని మీరు ఆన్సర్ తీసుకోండి. అర్థమవుతుందా, ఇట్లా తీసుకోండి. అంటే ప్రజెంటే కొనుగోలు చేసి ఉండే, మరి బిఫోర్ ఎంత అంటే స్టార్టింగ్ ఎంత అనేది క్వశ్చన్. అంటే ఇప్పుడు మీరు దీని యొక్క రేషియో వస్తుంది కదా, అప్పుడు ప్రజెంట్ ఇది అవుతుంది, ఇది ప్రజెంట్ అవుతుంది, స్టార్టింగ్ ఏది తీసుకుంటారు అనేది మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా, అది కాన్సెప్ట్ అన్నట్టు. ఓకేనా, అది మీరు ఆన్సర్ ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఎటువంటి ఈ ప్రైస్ కన్జంప్షన్ మోడల్ అనేది వెరీ ఇంపార్టెంట్ అన్నట్టు. ఓకేనా, మరి ఆన్సర్ అయితే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. నేను ప్రతి యూట్యూబ్లో నేను పెడుతున్న క్వశ్చన్ అనేది ఖచ్చితంగా ఒక మోడల్ నుండి వచ్చింది. దాన్ని ప్రాక్టీస్ చేస్తే మీకు కొంచెం ఐడియా వస్తుంది అనేది నా ఒపీనియన్. ఓకే, థ్యాంక్ యూ.